ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏదైనా భగవంతుని పుస్తకాలను చదవాలని అనిపించినా సమయం ఉండడం లేదని బాధపడొద్దు. అలాగే చిన్న పిల్లలకు కూడా సులభంగా దేవుని ఏమైనా నేర్పించాలని అనుకుంటే వారికి ఈ 5 మంత్రాలను నేర్పించండి చాలు. అదే వాళ్ళకు సప్తకోటి మహామంత్రములు పురస్చరణ చేయటం వలన కలుగు ఫలితము అప్పటికప్పుడే లభించేంత ఫలితం ఉంటుంది అని శైవాగమ తంత్ర సార సంగ్రహము ఇత్యాది మహాగ్రంథముల యందు పేర్కొనబడినది. అవి ఏమిటో తెలుసుకునే ముందు అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశానుడు, సదాశివుడు అను వీరందరూ ఆ పరమశివుని మూర్తులే. వీరిచే ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్నది. ఇంతేకాకుండా ఆ శివునికి చెందిన పంచబ్రహ్మలు అనే పేరు గల ఇతర మూర్తులు కూడా గలవు. అట్టి పంచబ్రహ్మ మూర్తులతో ఈ జగత్తునంతటా వ్యాప్తము కానిది ఏదీ లేదు. ఏక ఏవ శివ సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వశక్త్యా పంచదాస్థితః ఇతి సృష్టిస్థిత్యాది పంచకృత్య శక్తిభి సద్యోజాతాది పంచబ్రహ్మ రూపోజాత ఇత్యర్థః. సత్యజ్ఞానానంద స్వరూపుడగు వికారరహితుడగు పరమశివుడు ఒక్కడే అయినను సృష్టి స్థితి లయ ఇతిరోనాథ అనుగ్రహములు అను పంచకృత్య శక్తుల వలన ఆ పరమశివుడే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు ఈ 5 సద్యోజాతాది పంచబ్రహ్మములు ఆ పరమశివుని 5 ముఖముల నుండి వెలువడినాయి. ఇందులో మొదటిది శ్రేష్టమైనది ఈశానమూర్తి. ఈశానమూర్తి చెవి, ముక్కు, శబ్దము, సర్వవ్యాపకమగు ఆకాశము అను వాటికి అధిష్టాన దైవం. ఇది సదాశివుని ఈశాన ముఖం నుండి ఆత్మానందప్రదములైన కోటి మంత్రములు ఉద్భవించాయి. దీన్నే ఊర్ధ్వాంనాయ మంత్రములు అంటారు. రెండవదగు తత్పురుషమూర్తి సత్వరజోస్తమ గుణములకు ఆశ్రయమై స్వరూపంగా గల అధిష్ఠించి ఉన్నది. చర్మము, చేయి, స్పర్శ, వాయువు అను వాటికి తత్పురుషమూర్తి అధిష్టాన దైవం. మహాదేవుని తత్పురుష ముఖం నుండి శాక్తేయములగు 2 కోట్ల మంత్రములు వెలువన్నాయి. ఇవే ఉత్తరాంనాయ మహామంత్రములుగా పేర్కొనబడినవి. ఇక మూడవదగు అఘోరమూర్తి ధర్మము మొదలగు 8 అంగములతో కూడి ఉన్న సమిష్టి బుద్ధి తత్వమును అధిష్ఠించి ఉన్నది. అంటే కన్ను, కాళ్ళు, రూపము, అగ్ని అను వాటికి ఈ అఘోరమూర్తి అధిష్టాన దైవమని వివరింపబడినది. ఆ మహేశ్వరుని ముఖం నుండి వైష్ణవ ఆగమోక్తములైన 1 కోటి మంత్రములు ఆవిర్భవించబడినవి. ఇవి పశ్చిమాంనాయ మంత్రములుగా పేర్కొనబడినవి. ఈ వామదేవమూర్తి అహంకారమునకు అధిష్టాన దైవం. అంటే నాలుక, విసర్జనేంద్రియము, రసము, నీరు అను వాటికి ఈ వామదేవమూర్తి అధిష్టానమని చెప్పుదురు. ఈ ఈశ్వరుని యొక్క వామదేవ ముఖం నుండి శైవాగమునకు చెందిన 1 కోటి మంత్రములు జనించినవి. ఇందులో దక్షిణామూర్తి ఇత్యాది మంత్రములు గలవు. వీటిని దక్షిణాంనాయ మంత్రములు అంటారు. ఇక 5వది అనంతమగు తేజస్సు గల శంభుదేవుని సద్యోజాతమూర్తి. మనస్సునకు అధిష్టానముగా నుండి ముక్కు, జననేంద్రియము, గంధము, భూమి అనే వాటికి అధిష్టాన దైవంగా చెప్పబడినది. ఆ పరమేశ్వరుని సద్యోజాత ముఖం నుండి గాయత్రి మొదలుకొని 2 కోట్ల మంత్రములు ఉద్భవించాయి. వీటిని వైదిక మంత్రాలంటారు. ఇవే పూర్వాంనాయ మంత్రాలని అంటారు. విన్నారు కదండి ఎన్ని కోట్ల మంత్రాలు చదివిన ఫలితము. మనం ఒకసారి చెప్పుకుందామా. ఈశాన ముఖాయ నమః, తత్పురుష ముఖాయ నమః, అఘోర ముఖాయ నమః, వామదేవ ముఖాయ నమః, సద్యోజాత ముఖాయ నమః.